జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. గురుగారు, కంచి కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు? అమ్మవారి బ్రహ్మోత్సవాలు వీక్షించడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? ఏణాంకానల భానుమండలలసశ్రీ చక్రమధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన ఆ లలితామ్మవారి స్వరూపమే కంచి కామాక్షీదేవి యొక్క అద్భుతమైన దివ్యమంగళ రూపం. చాపము, బాణము, అంకుశ, పాశము అలరినట్టి నీ రూపము ఇలలో జనులకు కల్పవృక్షమై అలరినట్టి స్వరూపము అని చెబుతారు. అలా పార్వతీదేవి భూమండలానికి నాభి అనబడినటువంటి నగరేషు కంచి అని ప్రఖ్యాతి చెందినటువంటి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుని ఆరాధన చేస్తూ స్థితమై ఉన్న నేపథ్యంలో పరమేశ్వరుడు ఆ తల్లి యొక్క భక్తిని పరీక్షించాలనుకున్నాడు. అందుకే కంబా నదికి వరద తీసుకొచ్చి ఆ నది ఉప్పొంగి ప్రవహిస్తున్న సమయంలో తన స్వామిని ఆ వరదకు గురి చేయకుండా కాపాడాలని ఆలింగనం చేసుకొని మరీ రక్షించుకున్న మహా ఇల్లలు ఆ తల్లి. అయోధ్య మధురామాయ కాశీకాంచీ హవంతిక పురీ ద్వారావతీ చైవ సప్తైత మోక్షదాయికా. కాంచీపురం అనేది మోక్షద్వారం. చాపము, బాణము, పూల బాణాలు ధరించి మన్మథుడు మనకు కనపడతాడు, అమ్మవారు కనపడుతుంది. అమ్మవారిని ఆరాధించటము అని చెప్పటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ఏ మన్మథుడి పూల బాణాలు నీలో వికారాన్ని కలిగించి మనః మథః ఇది మన్మథః మనస్సును మథించి మరీ నీకు వికారాన్ని కలగజేస్తాయో ఆ బాణాల కారణంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అయి భస్మం కావలసిన అగత్యం ఏర్పడుతుంది. అదే ఆ తల్లిని ధరించినటువంటి చాపము, బాణము, అంకుశము, పాశమును స్మరించుకుంటూ ఆ తల్లిని ఆరాధిస్తే హంతారం మదనస్య నందయసిరంగైరనంగోజ్వలై ఆ పరమేశ్వరుడిలో కూడా కోరికను కలిగించి జగత్ కళ్యాణాన్ని నిర్వహించినటువంటి తల్లి కృపా కటాక్ష వీక్షణం మనకు సిద్ధిస్తుంది. అందుకే బ్రహ్మోత్సవాలలో ఆ తల్లి యొక్క వాహన సేవను, బంగారు రథం మీద ఆ తల్లి ఊరేగుస్తున్నటువంటి వైనాన్ని ఎవరైతే చూస్తారో వారికి భౌతిక జీవితంలో శ్రేయస్సు, అనంతరం మళ్ళీ జన్మ లేకుండా ముక్తి రెండూ సిద్ధిస్తాయి అని తెలియజేస్తుంది శాస్త్రం. కనుక ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో ఆ తల్లి వాహన 12 రోజుల పాటు జరిగే అద్భుతమైన ఆ బ్రహ్మోత్సవాలను, ఆ తల్లి వాహన సేవలను కనులారా వీక్షించి జీవిత పరమార్థమేమిటో తెలుసుకుంటూ ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, గణపతి ఆరాధనకు మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో పుత్ర గణపతి వ్రతం ఎలా ఆచరించాలి? వతనిర్ణయ సింధువు 2 పర్వదినాలను గణపతి ఆరాధనకు విశేషంగా తెలియజేసింది. మొదటిది భాద్రపద శుద్ధ చతుర్థి, రెండవది పాల్గుణ శుద్ధ చతుర్థి. ఈ 2 రోజులు వినాయక ఆరాధనకు అద్భుతమైనటువంటి పర్వదినాలు. ప్రతి చతుర్థి గణేశుణ్ణి అర్చించాలి, వ్రతం చేసుకోవాలి. కానీ భాద్రపద శుద్ధ చతుర్థి, పాల్గుణ శుద్ధ చతుర్థి ఈ 2 కూడా విశేషమైన ఫలితాన్ని అందించేటువంటి పర్వదినాలు. ముఖ్యంగా
పుత్ర సంతానం కావాలనుకున్న వాళ్ళు, పుత్రులు అనేకమైనటువంటి బాధలను కలిగిస్తున్న సమయంలో వారిని సంస్కరించుకోవాలి అనుకునే తల్లిదండ్రులు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరించటం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఏ విధంగానైతే వినాయక చవితి నాడు షోడశోపచారాలతో, గరికతో, ఉండ్రాళ్లతో, ఏకవింశతి పత్రములతో ఆ స్వామిని పూజిస్తామో, అలానే ఈ పాల్గొన శుద్ధ సవితి రోజు పుత్ర గణపతి వ్రతాన్ని కూడా ఆచరించాలి. ఆ గణపతి యొక్క స్తోత్రాలను పారాయణ చేస్తూ వ్రత కథను వినాలి. వ్రతానికి ఎప్పుడు కథ వినటము చాలా ఆవశ్యకం. వ్రత కథ ద్వారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటో తెలియజేస్తారు. కృతవరుడు అనేటువంటి రాజు తన భార్య అయిన సుగంధితో కలిసి సంతానం కోసం అనేకమైన పుణ్యక్షేత్రాలు దర్శిస్తాడు, అనేక మంది దేవతలను ఆశ్రయిస్తాడు. ఎప్పటికీ తన కోరిక నెరవేరకపోవడంతో అపుత్రస్య గతిర్నాస్తి, పుత్రులు లేరు, ఉన్నత గతులు దొరకవు అని విపరీతమైన ఆలోచన చేసి ఆత్మహత్య మహాపాతకము అని తెలిసినా కూడా బాధ తట్టుకోలేక ఆ ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో అక్కడికి నారదుడు వచ్చి, ఇంత అఘాయిత్యం చేస్తున్నావెందుకు అని ప్రశ్నిస్తే, సంతానం లేని తల్లిదండ్రుల యొక్క జీవితం దుర్భరం కదా, అందుకే ఆ ప్రయత్నం చేస్తున్నాను అని తన మనోవ్యధను వివరించాడు నారదుడికి. నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ రాజు యొక్క స్థితికి కారణం ఏమిటి, సంతానం ఎందుకు కలగలేదు అంటే, పూర్వజన్మలో చేసుకున్న పాపము కొండంత ఉంది, దాని కారణంగానే సంతానం కలగటం లేదు అని తెలియజేశాడు. ఆ సంతానం కలగటం కోసం ఏం చేయాలి అంటే, పాల్గొన శుద్ధ సవితి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని చెయ్యమంటూ బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశాడు. నారదుడు ఆ విషయాన్ని రాజుకు చెప్పి వారికి వ్రత విధానాన్ని వివరించి అద్భుతమైన పుత్ర సంతానాన్ని ఆ రాజు పొందటానికి కారణమయ్యాడు. ఇలా పుత్ర గణపతి వ్రతాన్ని పాల్గొన శుద్ధ సవితి నాడు ఆచరించి అద్భుతమైన సంతానాన్ని అందుకోవచ్చు అని పురాణం మనకు తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ పాల్గొన శుద్ధ సవితి నాడు వినాయకుడిని ఆరాధించి ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, తిథి వార నక్షత్ర యోగ కరణములను మనం ఉటంకిస్తూ సంకల్పం చెప్పుకుంటాం. ఈ తిథి వార నక్షత్ర యోగ కరణముల మధ్య సంబంధం ఏమిటి? వారం అంటే ఒకసారి, భూమి తన చుట్టూ తాను ఒకసారికి తిరగటానికి పట్టే సమయం వారంగా మనం పరిగణించిన తరువాత, భూమిని కేంద్రంగా అంతరిక్షానికి ఒక సరళ రేఖను గీసి దానితో ఒక వృత్తాన్ని తయారు చేస్తే 360 డిగ్రీల కోణంలో ఒక అద్భుతమైన వృత్తం ఏర్పడుతుంది. ఇప్పుడు తిథి అంటే భూమి మీద ఉన్న జీవుల మీద సూర్యచంద్రుల యొక్క ప్రభావము ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి సాధనం. సూర్యచంద్రుల మధ్య 12 డిగ్రీల కోణం ఉన్నప్పుడు అది ఒక తిథిగా గుర్తింపబడుతుంది. అలానే ఆ వృత్తం మీద ప్రతి 13 డిగ్రీల 20 నిమిషాలకు ఒక చుక్క పెట్టుకుంటూ పోతే 27 భాగాలుగా ఆ వృత్తం విభజింపబడుతుంది. ఆ 27 భాగాలే 27 నక్షత్రాలు. ఆ 13 డిగ్రీల 20 నిమిషాల దగ్గర అంటే ఆ నక్షత్రం దగ్గర సూర్యచంద్రుల మధ్య ఉండే దూరమే యోగముగా పరిగణింపబడుతుంది. తిథిలో సగభాగము కరణంగా చెప్పబడింది. సగభాగము అంటే 12 డిగ్రీలలో సగము 6 డిగ్రీలు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ వృత్తాకారంలో తిరగటం లేదు, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతోంది కనుక ఆ తిథి
సగముగా ఉంటుందని చెప్పలేం. ఇలా సూర్యచంద్రుల ప్రభావము భూమి మీద ఉన్న ప్రాణులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవటం కోసము తిథిని, నక్షత్రాన్ని, యోగాన్ని, కరణాన్ని సాధనాలుగా మనం ఎంచుకుంటాం. అందుకే ఏ సంకల్పం చెప్పుకున్నా తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని, కరణాన్ని, యోగాన్ని చెప్పుకొని మరి తిథిశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, వారాత్ ఆయుష్యవర్ధనం అంటాం. వారంతో ఆయుష్ తగ్గుతుంది, కానీ ఆయుష్ ఎలా పెరుగుతుంది? ఒక్కొక్క రోజు గడుస్తుంటే ఒక్కొక్క రోజు తగ్గుతుంది కదా. కానీ శాస్త్రకారుడు ఆయుష్ వర్ధనం అంటున్నాడేమి అన్న సందేహం మనకు కలుగుతుంది. మన మానవ జీవితాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా ఆయువు వృద్ధి చెందుతుంది అని చెప్పటమే వారం యొక్క లక్షణం. అలా నక్షత్రాత్ క్షయతే పాపం, నక్షత్రంతో పాపం పోతుంది. ఎందుకు అంటే 27 నక్షత్రాలు 13 డిగ్రీల 20 నిమిషాల దూరంలో భూమి మీద చూపించే ప్రభావాన్ని మనం గుర్తించి ఏ నక్షత్రము మన జీవనానికి అనుకూలంగా ఉందో మనం తెలుసుకోగలిగితే అప్పుడు జరగబోయేటువంటి సంఘటనలు మనకు అనుకూలంగా ఉంటాయి. జన్మ నక్షత్రానికి ఇది సాధనతార, నిధనతార, క్షేమతార ఏమిటి అని తెలుసుకొని మనం కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అలానే యోగకరణాలు సూర్యచంద్రుల మధ్య ఉన్న దూరాన్ని తెలుసుకోవటానికి శాస్త్రము మనకు అందించిన సాధనాలే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు. ఆ విజ్ఞానం మనకు లేదు కనుకనే, వాటి మీద విశ్వాసము లేదు కనుకనే వాటిని మనము అనుసరించి కాలాన్ని ఉపయుక్తం చేసుకోలేకపోతున్నాం. అనేకమైన ఉపద్రవాలను ఎదుర్కోవలసిన అగత్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దాని నుంచి బయటపడాలి అంటే తిథి, ఏ తిథి నాడు ఏం చెయ్యాలి? చవితి ఉదయం కాదయా, సాయంత్రం ప్రారంభించు. ద్వాదశి భోజనం చేసి నీ కార్యక్రమాన్ని ప్రారంభించు. పంచమి, దశమి పూర్ణతిథులు కార్యక్రమం సక్రమంగా సాగుతుంది, కొనసాగిపో అన్న విషయాలను ఋషులు తమ తపశ్శక్తి ద్వారా గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు. వాటిని అనుసరిద్దాం, ఆచరిద్దాం, అద్భుతాలను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, రైట్ సోదరులు విమాన నిర్మాణ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ అంతకన్నా ముందే మన భారతదేశంలో ఈ ప్రయోగం విజయవంతంగా జరిగిందనటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? స్పష్టమైన ఆధారాలు మనకు కనపడుతూ ఉన్నాయి. భరద్వాజుడు విమాన శాస్త్రాన్ని ప్రపంచానికి అందించాడు. సంస్కృత విద్యార్థి అయిన శివకర్ బాపూజీ తల్పడే ఆ విజ్ఞానాన్ని బాగా అధ్యయనం చేశాడు. దాన్ని పరీక్షించాలనుకొని విమానాన్ని తయారు చేశాడు. దాన్ని ముంబైలోని జుహూ చౌపాటి బీచ్లో హైకోర్టు జడ్జి ముందు, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ముందు, అనేక మంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించాడు. విమానము 1500 అడుగుల పైకి లేచింది. విమానంలో పైలట్ లేడు. శివకర్ బాపూజీ తల్పడే చేతిలో ఒక సాధనం ఉంది. ఆయన ఒక మీట నొక్కితే గాల్లోకి లేస్తోంది, ఇంకొక మీట నొక్కితే భూమి మీదికి చేరుతోంది. ఒక డ్రోన్ లాగా 1895వ సంవత్సరంలోనే ప్రపంచానికి విమాన నిర్మాణ విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి చూపించినవాడు శివకర్ బాపూజీ తల్పడే. ఈ విజ్ఞానాన్ని ఎలాగైనా సంగ్రహించాలన్న ఆలోచనతో లండన్ నుంచి కొంతమంది శాస్త్రవేత్తలు శివకర్ బాపూజీ తల్పడే దగ్గరికి వచ్చి, మీ దగ్గరున్న ఆ డ్రాయింగ్స్ అన్నీ మాకు ఇవ్వండి, దీన్ని బాగా డెవలప్ చేస్తాం, మీకు కూడా విత్తాన్ని ఇస్తాము, పేరు ప్రఖ్యాతులు వస్తాయి అని వంచి ఆ విజ్ఞానాన్నంతా తీసుకుని వెళ్ళిపోయారు. శివకర్ తన దగ్గర ఆ నిర్మాణాన్ని పెంచి
ఇంకా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేంత ధనం లేని కారణంగా ఎప్పుడు లండన్ నుంచి పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. లండన్ నుంచి ఆ విజ్ఞానం అమెరికా చేరింది. రైట్ సోదరులు ఆ విజ్ఞానాన్ని గ్రహించి 1903 డిసెంబర్ 12వ తేదీన ప్రయోగాత్మకంగా గాలిలోకి విమానాన్ని లేపి మేమే ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేశాము అని చెప్పుకున్నారు. ఆధారాలు లేని కారణంగా, ఇన్ని మాధ్యమాలు ఆ రోజులలో లేని కారణంగా జరిగిన వంచనకు మనోవ్యధతో మంచాన పడి భార్య కూడా ప్రాణాలు వదిన కారణంగా 1917వ సంవత్సరంలో 53వ ఏట శివకర్ బాపూజీ తల్పడే తన తనువు చాలించాడు. ఇలా అద్భుతమైన భారతీయులు చేసిన పరిశోధనలన్నింటినీ వంచించి కైవసం చేసుకున్నటువంటి వారు ఆ విజ్ఞానాన్ని తామే ప్రపంచానికి అందించామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ అసలైన విజ్ఞానము భారతీయుల ద్వారా మాత్రమే ప్రపంచానికి అందింది. ఆ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం వాళ్ళు కఠోరమైన తపస్సు చేశారు. భరద్వాజుడు అద్భుతమైన తపశ్శక్తితో విమాన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించాడు. దాన్ని అధ్యయనం చేసి 32 రకాలుగా 500 విమానాలను తయారు చేయటానికి కావలసిన విజ్ఞానాన్ని గ్రంథస్థం చేశాడు శివకర్ బాపూజీ తల్పడే. గురుగారు, శ్రోత్రియులు అని ఎవరిని సంబోధిస్తారు? ఎవరైతే శృతిని అనుసరించి జీవితాన్ని గడుపుతారో వారు శ్రోత్రియులు. శృతిలో చెప్పిన ధర్మాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని ఆచరిస్తూ జీవిత పరమార్థము కోరికల వెంట పరిగెత్తటం వల్ల లేదు, కోరికలను నిగ్రహించుకుంటూ ఇంద్రియములను అంతర్ముఖంలు చేసుకోవటంలోనే అద్భుతమైన జీవన పరమార్థం ఉన్నది. అదే నిజమైనటువంటి ఆనందము అని తెలుసుకుంటారో వారే శ్రోత్రియులుగా పిలువబడతారు. కోరికలు పెరుగుతున్న నేపథ్యంలో వేద విహితమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ పక్కకు పెట్టి కేవలము ఇంద్రియ భోగ అనుభవమే శాశ్వతమని భావిస్తూ అధర్మ ప్రక్రియలన్నింటినీ ఆచరించేవారు శ్రోత్రియులు అని అనిపించుకోలేరు. వేదోఖిల ధర్మమూలం, అన్ని ధర్మాలను తెలియజేసింది వేదమే. కనుక ధర్మాచరణకు అవసరమైనటువంటి విజ్ఞానమంతా వేదములో ఉన్నది అని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆ విజ్ఞానాన్ని తెలుసుకొని ఆచరించేవారే శ్రోత్రియులుగా పిలువబడతారు. అలా వేద ధర్మాన్ని పాటిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ అద్భుతమైనటువంటి శ్రేయోపథంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. శ్రేయస్సు, ప్రేయస్సు. శ్రేయస్సు శుభాన్ని అందిస్తే ప్రేయస్సు సుఖాన్ని అందిస్తుంది. సుఖము క్షణికము, శుభము శాశ్వతం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరోభి ప్రేయసో వృణీతే మంద ప్రేయః మంద యోగక్షేమాత్ వృణీతే అంటాడు నచికేతుడు కఠోపనిషత్తులో. యమధర్మరాజు నచికేతుడితో అంటాడు కఠోపనిషత్తులో, శ్రేయస్సు ప్రేయస్సు అనే 2 మార్గాలు ఉన్నాయ్యా. శ్రేయస్సును ఆసరాగా చేసుకుని జీవించేవాడు ధీరుడు, ప్రేయస్సు మాత్రమే కావాలని కోరుకునేవాడు మందుడు, మూఢుడు. కనుక శ్రేయో మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నమే శ్రోత్రియత్వము అని చెప్పబడుతుంది. గురుగారు, తృణరుజ్జు న్యాయం అంటే ఏమిటి? నేటి ఆధునిక సమాజం దీని గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏమిటి? సంఘశక్తి కలే యుగం. కలియుగంలో ఐకమత్యమే మహాబలం. ఏ విధంగానైతే తృణము అంటే గడ్డిపోత, ఈ గడ్డిపోసలన్నీ కలిసి ఒక
తాడుగా మారి ఏనుగును కూడా బంధించగలుగుతాయో అలా భావ సారూప్యత కలిగినటువంటి వారంతా ఏకమయ్యి భారతీయులము అన్న భావన మనను ముందుకు నడిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయతకు హానిని తలపెట్టేటువంటి విదేశీయ విద్రోహ శక్తులనన్నింటినీ గుర్తించి వాటితో పోరాటం సలిపి అద్భుతమైనటువంటి భారతీయతను కాపాడుకునే ప్రయత్నం చేయగలిగినప్పుడు ఐకమత్యంలో ఉన్నటువంటి ఆనందం ఏమిటో బోధపడుతుంది. తృణ రజ్జు న్యాయము అంటే ఏ విధంగానైతే గడ్డిపోసలన్నీ కలిసి అద్భుతమైన తాడుగా మారి అత్యంత బలశాలి అయినటువంటి ఏనుగును కూడా నిగ్రహించగలుగుతాయో అలాగే ఒక్కరొక్కరుగా ఉన్నటువంటి ప్రజలంతా ఐకమత్యంతో అధర్మం మీద యుద్ధం చేసినప్పుడు అది ఎంత బలవత్తరమైనదైనా దానిని నిగ్రహించేటువంటి శక్తి మనం పొందగలుగుతాం. అందుకే కలిసి ఐకమత్యంతో భారతీయత యొక్క గొప్పతనాన్ని కాపాడుకోమని చెప్పటమే తృణ రజ్జు న్యాయం మనకు చెబుతున్నటువంటి సందేశం. దాన్ని గ్రహించి ఐకమత్యంతో ఈనాడు మనం సమాజంలో భారతీయత మీద భారతదేశం మీద జరుగుతున్నటువంటి అనేకమైన దాడులకు సమాధానం చెప్పటం కోసం ఈ తృణ రజ్జు న్యాయాన్ని అవలంబిస్తూ ఐకమత్యంగా ఆ శక్తులకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. గురుగారు, సుమంత మహర్షి అధర్వణ వేదాన్ని ఎలా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు? పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాఖ్యాయనుండు గైకొని తుది అధర్వంబు సుమంతుడు పఠించే అని వేదవ్యాసుడు వేద విజ్ఞానాన్ని 4 వేదాలుగా న్యాసం చేసి పైలుడికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, సుమంతుడికి అథర్వణ వేదాన్ని అందజేసినటువంటి అద్భుతమైన సత్యాన్ని మనం భాగవతంలో తెలుసుకున్నాం. సుమంతుడు జైమిని కుమారుడు. తనకు వేదవ్యాసుడు అందించిన బాధ్యతను నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంత తమకు అందిన విజ్ఞానాన్ని తమ శిష్యులకు అందించి ఆ శిష్యులు వారి శిష్యులకు చెప్పట్టు ఈ విజ్ఞానము సమాజమంతా విస్తరిల్లాలన్న ఆలోచనతో వాళ్ళు తపస్సు చేశారు, సాధన చేశారు, అహరహము కృషి చేశారు. సుమంతుడు తన శిష్యుడైన కబంధుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. కబంధుడు తన శిష్యులైన దేవధర్మునికి, పచ్చినికి అద్భుతమైన ఈ విషయాలన్నీ వివరించాడు. దేవధర్ముడు తన శిష్యులైనటువంటి బ్రహ్మబాలి, మేఘ, శౌల్కాయణి, పిప్పల వీరికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. పచ్చుడు శౌనక, జాబాలి, కుముదాదికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. శౌనకుడు తన శిష్యుడైన విభ్రుకు, సైంధవుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. సైంధవుడు తన శిష్యుడైన ముంజికేశుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుకు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంపర. పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఈ విజ్ఞానము ప్రతి శిష్యుడు తన శిష్యుడికి, వారు వారి శిష్యులకి చెప్పటం వల్ల వ్యాప్తిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ పరంపర ఆగిపోయిందో అప్పుడు ఈ విజ్ఞానం అంతరించేటువంటి అవస్థ ఏర్పడింది. కనుక ప్రతి తండ్రి గురువుగా కీర్తించబడ్డాడు. కనుక గురువు అంటే తండ్రి అనే అర్థం కూడా ఉంది. కనుక తన కుమారుడికి ఈ విజ్ఞానాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పుడే
పుస్తకాల ద్వారా విస్తరిల్లేటువంటి విషయం పక్కకు విండి మస్తకం ద్వారా అద్భుతమైన ఈ విజ్ఞానం ప్రజలలో విరాజిల్లుతుంది. అలాంటి అద్భుతమైన సమాజ నిర్మాణం కావాలి అంటే అందరము ఋషిపీఠమైన భారతదేశంలో ఆ ఋషుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. అదే ఋషులు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అదే ఋషి రుణాన్ని తీర్చుకోవటం కోసం మనం ఆచరించాల్సినటువంటి బృహత్ కర్తవ్యం. దాన్ని తెలుసుకుంటూ అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు సమాజం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూ మన బాధ్యతను నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.